అందరికీ హాయ్ అండి. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నవాళ్ళు మాత్రం పోయిన వాళ్ళ తీపి గుర్తులు. కాలం వెనక్కి తిరిగి వెళ్ళిపోతే బావుండు, కుటుంబంతో కలిసి ఉండొచ్చు. కాలం గడిచే కొద్దిగా కుటుంబంలో ఒక్కొక్కళ్ళు ఏదో ఒక విధంగా వేరవటం అయితే సృష్టి ధర్మం కదా. కానీ తల్లి మాత్రం మంచి జరిగితే పర్వాలేదు, చెడు జరిగితే అస్సలు ఒప్పుకోదు. అమ్మ ప్రేమ అలా ఉంటుందేమో. దైవాన్ని కూడా నిందిస్తుంది, నిలదీస్తుంది కూడా, నాకే ఎందుకు ఇంత బాధ పెట్టావు అని. ఇంతకీ ఏంటి ఈ వీడియో గురించి మాకిచ్చే సందేశం అనుకుంటున్నారా? ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు. అమ్మ ప్రేమ ఆకాశం అంత ఉంటుంది కదా. తన కొడుకు ఈ భూమి మీద లేకపోయినా తన కొడుకు కోసం ఏదో ఒకటి చెయ్యాలని ఆరాటం, ఆశ. అందుకే అమ్మ అనే మాటకి ఆయుష్ ఎక్కువ పెట్టాడు భగవంతుడు. తన మనసులో సంతోషాన్నైనా దుఃఖాన్నైనా 10 మందితో చెప్పేసుకొని అమ్మ అనే మాటకి ఆయుష్ పెంచుతుందన్నమాట తల్లి. కానీ తండ్రి ఎంత గొప్పవాడో తెలుసా అండి? తన మనసులో బాధ, తన బిడ్డలకి ఏదైనా కష్టం వస్తే తన మనసులో బాధ ఎవ్వరితో చెప్పుకోడు. ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఎంత గంభీరంగా తండ్రి ఉంటాడో, తన కన్నబిడ్డలకి ఏదైనా తనతో పాటు లేరు అనుకుంటే మాత్రం అదే గంభీరాన్ని బాధ రూపంగా చూపిస్తాడనమాట. బయటికి చెప్పుకోకుండా మనసులో బాధ మనసులోనే ఉంచుకొని ఆ బాధను గొంతు దాటి బయటికి రానివ్వకుండా గొంతులోనే చంపేస్తాడు ఆ బాధని. అందుకే తనకు ఆయుష్ తక్కువ అనుకుంటా తండ్రి అనే పదానికి. దేవుడిచ్చిన ప్రతిదీ మనం స్వీకరించాలి కదా. గత జన్మ పాపాలు ప్రతి మనిషికి ఏదో ఒకటి వెంటాడుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఎవరికి ఏమీ చేయలేదు అనుకుంటే ఎలాగా? సంతోషాన్ని ఎలా స్వీకరిస్తున్నామో దుఃఖాన్ని కూడా అలాగే స్వీకరించాలి. లేకపోతే మనం అజ్ఞానంగా మిగిలిపోతాం. మనతో పాటు లేని వాళ్ళు లేరు అని బాధపడే కన్నా మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు మనతోనే ఉంటారు అనుకొని కాలం గడిపేయటం చాలా మంచి పద్ధతి అని నేను అంటాను.